నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అర్హులైన యువతీ యువకులకు ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలకు ముందస్తు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ ఉత్తర మండలంలోని వివిధ ఠాణాల పరిధిలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. పోలీస్ శాఖలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందాలంటే కత్తిమీద సామే. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం, అంకితభావం ఉండాలి. ఇందుకు తోడు నిరంతరం కఠినమైన శిక్షణ తీసుకోవాలి. పోలీసు ఉన్నతాధికారులు కొందరు అర్హులైన యువతీ యువకులను ఎంపిక చేసి ముందస్తు శిక్షణ ఇస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. సికింద్రాబాద్ ఉత్తర మండలం పరిధిలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 6 నెలల శిక్షణ కాలంలో తొలి 4 నెలలు రాత పరీక్షలకు సంబంధించిన శిక్షణ పూర్తయింది. ఇవాల్టి నుంచి శారీరక దారుఢ్యం, పరుగు, లాంగ్, హైజంప్, షాట్పుట్ వంటి వాటిలో శిక్షణ ఇవ్వనున్నారు. సేవాభావంతో పని చేయాలనుకునే వారికి పోలీసు ఉద్యోగానికి మించింది లేదు. మీరు కష్టపడి ఫోకస్ చేసి సరైన రీతిలో కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ రోజున 8,000 మందికి పోలీసు శాఖ తరపున మేము ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నాం వేరియస్ జోన్స్ లో. ఇది కేవలం నార్త్ జోన్ కి సంబంధించి కావచ్చు, మిగతా జోన్లన్నింటిలో కలిపి కూడా 8,000 నుంచి 9,000 మంది ఇట్లా శిక్షణార్థులు ఉన్నారు, ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళు. ఉత్తర మండలంలోని అర్హులైన మొత్తం 1,875 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ఎంపిక చేశారు. వారిలో 1,153 మంది యువకులుండగా 722 మంది యువతులున్నారు. వీరికి ప్రతిభావంతులైన శిక్షకుల ద్వారా తర్ఫీదునిస్తున్నారు. మరో 2 నెలల్లో వీరు శిక్షణ పూర్తి చేసుకుని పరీక్షలకు సిద్ధం కానున్నారు. అధికారులు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికవుతామని పలువురు అభ్యర్థులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ట్రైనింగ్ మాకు కానిస్టేబుల్ కోసం ఇచ్చారు, కానీ ట్రైనింగ్ వచ్చినాక ఏంటంటే మాకు ఎస్ఐ రేంజ్ కూడా మేము కొట్టగలము అన్న ఒక మోటివేషన్ సార్ వాళ్ళు ఇచ్చారు. ఫిజికల్ ట్రైనింగ్ కి మాకందరికి కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే గర్ల్స్ అనగానే ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు అనే ఒక లోపలికి అందరికీ భయంగానే ఉంది. కానీ ఇండోర్లో అయితే ఏ విధంగా మమ్మల్ని సపోర్ట్ చేశారో సార్ వాళ్ళు, అవుట్డోర్లో కూడా అంతకంటే ఎక్కువ మమ్మల్ని సపోర్ట్ చేసి ట్రిక్స్ నేర్పించి మమ్మల్ని ముందుకు వెళ్ళేలాగా చేస్తారని అనుకుంటున్నాము. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేని వాళ్ళందరికీ ఇది ఒక మంచి వేదిక. ఇది యూజ్ చేసుకొని మేము 100% మేము అందరము జాబ్ కొడతాము, జాబ్ సాధించుకుంటాము, మళ్ళీ మేడం గారికి యూనిఫామ్లో కనిపిస్తామని ఒక నమ్మకం ఏర్పడింది మాకు. ఇన్స్టిట్యూట్లో, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చెప్తారు. డైలీ కాల్ చేసి మెసేజ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మా ఎస్ఎస్ఆర్ అయితే రాత్రి 12 గంటలకు కూడా వాట్సాప్లో మెసేజ్ చేస్తారు. ఫిజికల్ ట్రైనింగ్ లాస్ట్ ఇయర్ పోయింది నాది ఈవెంట్, ఈసారి పక్కా కొడతా. ముందస్తు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం పట్ల శిక్షణ పొందుతున్న యువతీ యువకుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.